Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనందరం కూడా ఏం చేద్దామంటే ఒక ఇంపార్టెంట్ టికెట్ అనేది ఒకటి క్లియర్ చేసేసి లేటర్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ స్టార్ట్ అనేది చేసేద్దాం. ఓకే ఓకే వసంత కెన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ టికెట్? Prepare the ticket. వెరీ Read. దిస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. Oh, sir. దిస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అగైన్. సో ఇది అనదర్ మెథడ్ అనమాట. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి టికెట్ చదువు. ఆఫ్టర్ దట్ ఒకసారి చిచ్చాను. ఓకేనా? సో ఇది చేసామా? నేను ఒక నెంబరు 46 అని ఇచ్చాను. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట కోడ్లో. లేదు అంటేనేమో నేను ఎంతైనా ఇచ్చుకున్నాను, ఇలా ఎంతైనా ఇచ్చుకున్నాను, నేను ఎంతైనా ఇచ్చాను, ఇంత నెంబర్ ఇచ్చాను. ఇంత నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ మీరు చేశారా? మీకు ఎన్ని డిజిట్లో ఉంటే అది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదని చెప్పాను అనమాట. 2 డిజిట్లో ఉంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా చెక్ చేయాలో చెప్పాను. 3 డిజిట్లో ఉంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా చెక్ చేయాలో చెప్పాను. 4 డిజిట్లో ఉంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎలానో కాదో చెప్పాను. బట్ ఐ డోంట్ నో ఎంత ఇస్తారో నాకు తెలియదు. నెంబర్ ఎంత ఇచ్చినా కానీ అది ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదనేది మనం చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారు అనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఓకేనా? అర్థమైందా నాన్న? సో ఈ టికెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మనల్ని అడిగే టికెట్ అనమాట. అంటే స్టార్టింగ్ నేను ఈ టికెట్ కనుక చెప్పేస్తే మీకు ఏమవుతుందంటే అది అర్థం కావు అనేసి నేను ఏం చేశానంటే 2 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ చెప్పాను, 3 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ చెప్పాను, 4 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది మాన్యువల్గా నేర్పడం అనేది చేస్తాను అనమాట. మనం ఎంత ఇచ్చినా కానీ దానికి రిలేటెడ్గా అది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అంటే మీకు ఎప్పుడూ కూడా చెప్పలేదు అనమాట. ఆ టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఎందుకంటే టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ అన్నీ కూడా ఈవెన్ టు విప్రోతో సహా ప్రతి ఎంఎన్సీ కూడా మనం ఏమడుగుతుందంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆఫ్ కార్డ్ అనేది చెక్ చేయమంటారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. సో దానికంటే ముందులో ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అనుకున్నాను. ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అనుకున్నాను. ఎలా చెప్తారు? యా మా అమ్మాయి ఏం చెప్పిందంటే నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అనుకున్నాను. ఎలా అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఒక నెంబర్ ఇస్తారనమాట. అది ఎంతంటే 24 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే మనం చేయాల్సింది ఒకటే అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. అంటే మనం ఏం చెప్తారంటే ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అంటే దానికి ఒక క్లూ ఉందన్నమాట. నాకు ఒక నెంబర్ ఇచ్చారు 24 అని. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఏం చేయాలి? దాంట్లో ఉన్న డిజిట్స్ ఏంటిది? 2. రెండో డిజిట్ ఏంటి? ప్లస్. అంటే ప్రతి డిజిట్ని కూడా మనం ఏం చేయాలి? ఎడిషన్ అనేది చేయాలన్నమాట. అలా చేసే మనం ఏం చేయాలంటే మనం టోటల్గా మనం తీసుకున్న నంబర్ ఎంత అయితే ఉందో అది ఎన్ని డిజిట్స్ కలిగి ఉన్నది? ఎన్ని డిజిట్స్ కలిగి ఉంది? 2 డిజిట్స్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని పవర్ తీసుకోవాలి. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రతి నెంబర్కి నేను ఏం చేయాలంటే మనం తీసుకున్న నంబర్లో ఫస్ట్ డిజిట్ రాసి దానికి టోటల్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో దాంతో మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి, పవర్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? తర్వాత నెంబర్ రాసి అది ఎంతైందో ఆ నెంబర్ సెకండ్ డిజిట్ రాసి దాంట్లో ఉన్న టోటల్ డిజిట్ని ఏం చేయాలంటే పవర్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు వీటన్నిటిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే దాని అవుట్పుట్ మొత్తం కూడా ఎంత
24 కనుక వచ్చిందనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. అలా రాలేదనుకో దాన్ని ఏమని పిలుస్తారు, నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటారు అనమాట. 2 స్క్వేర్ అంటే ఎంత 4, 4 స్క్వేర్ అంటే ఎంత 16, మొత్తం కలిపితే ఎంత 20. అంటే ఈ నెంబర్ని కూడితే ఎంత వచ్చింది 20 వచ్చింది కాబట్టి అందుకొని ఇది 20 అనేది 24 సేమ్ కాదు కాబట్టి అందుకొని దీన్ని ఏమంటారంటే నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఆ నంబర్ తీసుకుంటాము, ఆ నంబర్లో ఉన్న టోటల్ 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 ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే పవర్ అనేది చేస్తాము. ఆ పవర్ ఎప్పుడైతే చేస్తామో ఆ పవర్ చేసేసిన తర్వాత ప్రతి డిజిట్ని కూడా ఏం చేస్తామంటే పవర్ చేస్తాం అనమాట. ఆ పవర్తో అలా చేసినప్పుడు వాటన్నిటిని కనుక ఎడిషన్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఏం కావాలి అంటే మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్ అవి ఉండాలన్నమాట. అలా అయితే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. అంటే మనం తీసుకున్న నెంబర్ గివెన్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ దట్స్ నెంబర్. అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అన్ని డిజిట్స్ని మనం ఏం చేయాలంటే సమ్ చేసి ఆ సమ్ అనేది దేంతో చేయాలంటే మనం తీసుకున్న నంబర్ అనేది ఎన్ని డిజిట్స్ అయితే కలిగి ఉంటుందో వన్స్ పొజిషనర్, టూస్ పొజిషనర్, అట్లా ఎన్ని డిజిట్స్ అయితే కలిగి ఉంటుందో ఆ డిజిట్స్ కలిగి ఉన్న నెంబర్తో మనం ఏం చేయాలంటే పవర్ అనేది చేసేస్తే వచ్చిన రిజల్ట్ అనేది మనం తీసుకున్న నెంబర్కి కనుక సమానమైందనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారన్నమాట. అంటే నేను తీసుకున్న నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదని చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేయాలంటే పైథాన్లో ప్రోగ్రామ్ అంటే కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట. ఒక ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది చెక్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం చెక్ చేసే మెథడ్ ఇదే అనమాట. ఆ మెథడ్ ఇప్పుడు నేర్చేసేసుకుంది. ఓకేనా? ఓకే. సో అందుకోసం నేను ఏం చేశానంటే నువ్వు ఏ నెంబర్ అయినా ఇచ్చేసి అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఈజీగా చెప్పేయాలన్నమాట. అలా చెప్పాలి అంటే మనం కొన్ని స్టెప్స్ అనేవి చేయాలన్నమాట. అది ఏంటిదంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇన్పుట్లో ఏం చెప్పారంటే ఒక నెంబర్ అనేది ఇస్తారన్నారు. అందుకని నేను ఏం చేశానంటే నంబర్ అని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే నువ్వు ఇచ్చిన నెంబర్ ఏదైనా కానీ ఆ నెంబర్ ఆప్షన్ నెంబర్ కాదు చెక్ చేయాలి. అందుకే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాను. ఓకే. తర్వాత నేను ఏం చేసేసాను నేను తీసుకున్న నెంబర్ ఏదైనా కానీ ఆ నెంబర్ అనేది ఆప్షన్ నెంబర్ కాదో చెక్ చేయాలనుకున్నాను. అలా చెక్ చేయాలంటే 1 డిజిట్ తీసుకున్నా, 2 డిజిట్ తీసుకున్నా, 4 డిజిట్ తీసుకున్నా, 5 డిజిట్ తీసుకున్నా, ఎంతైనా తీసుకున్నావు, ఎన్ని డిజిట్ నెంబర్ అయినా తీసుకో, ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెక్ చేయాలి అన్నారు. అలా చెక్ చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ ఎంతో మనకి తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మొత్తాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక వేలోకి వెళ్దాం అనమాట. దానికోసం నేను ఏం చేస్తే ఫర్ లూప్ అనేది వాడాను అన్నమాట. ఓకే. ఫర్ ఐ ఇన్ అని పెట్టాను అనమాట. తర్వాత ఏం చేసిందంటే వాటిలో మనం తీసుకున్న నెంబర్ నేను 24 అని తీసుకున్నాను. ఈ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే అప్పుడు ఎలా చెక్ చేస్తాం? అలా చెక్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ దీంట్లో ఏం కావాలి, ఫస్ట్ డిజిట్ని తెచ్చుకోవాలి. అంతేనా కదా? దీని నుండి ఫస్ట్ డిజిట్ అని తెచ్చుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఆ డిజిట్కి మనం ఏం చేయాలి, అప్లై చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, సెకండ్ నెంబర్ తెచ్చుకోవాలి. దానికి ఏం చేయాలి, పవర్ అప్లై చేయాలి. అలా అన్నిటిని కూడా సమ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒకటి రాసుకున్నాం అనమాట. ఏమని రాద్దామంటే సమ్ అని ఒక వేరియబుల్ పెట్టుకున్నాను. అంటే మనం ఏం చేయాలి, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మనం తీసుకున్న నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ తీసుకొని ఏం చేయాలి, పవర్ చేయాలి. దేంతో చేయాలి, మనం తీసుకున్న నెంబర్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో దాంతో పవర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది నెంబర్ అయితే అప్పుడు మనం ఏంటంటే ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తారు. ఓకే. అలా చెప్పాలి అంటే మనం ఏం చేసామంటే మనం తీసుకున్న నెంబర్ని ఏం చేసామంటే రేంజ్లో తీసుకున్నాం. 1 2 3 4 వస్తున్నాయి. మనం తీసుకున్న నెంబర్లో ఒక్కొక్క డిజిట్ కనుక రావాలనుకో ఫర్ లూప్లో దేని సహాయంతో చేస్తారు, ఏం చేస్తారు, అప్పుడు ఇదంతా తీసేస్తాం. ఈ నెంబర్ని ఏమనుకుంటుందంటే ఇంటి తీసేసేసి ఇన్పుట్గా తీసుకున్నాం మనం తీసుకున్న నెంబర్. ఓకే. ఇన్పుట్ అని తీసుకున్నాం. అప్పుడు నేను చేసేసి నంబర్ అని పెట్టేసి కాల్ అని పెట్టేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఐ అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఐ అని పెడతాను. అంటే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇలా రాసినప్పుడు నేను ఏం చేశానంటే 24 పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.
మనం తీసుకున్న నెంబర్లో ఒక్కొక్క నెంబర్ అనేది ఏమైంది అంటే ఐ అనే వేరియబుల్లోకి రావడం అనేది జరిగిపోయింది అనమాట. నువ్వు సపోజ్ దట్ ఏం చేసేసావంటే 2567 అని ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఐ అనే వేరియబుల్లోకి ఏమైంది, ఒక్కొక్క వేరియబుల్ రావడం అనేది జరిగింది. అంటే మనం తీసుకున్న నెంబర్లో ఒక్కొక్క నెంబర్ని కనుక తెచ్చుకోవాలంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడకూడదు అనమాట. అక్కడ మనం ఏం వాడాలి అంటే డైరెక్ట్ ఏం చేయాలి అంటే మనం తీసుకున్న నెంబర్ని స్ట్రింగ్ రూపంలోకి మార్చి పెట్టాలన్నమాట. ఓకే, అర్థమైపోయింది. ఇప్పుడు ఇది నేనేం చేస్తున్నాను, ఫస్ట్ నెంబర్ తెచ్చుకోవడం ఎలా అని నాకు అర్థమైంది. ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి 24 అని తీసుకున్నాం. దాంట్లో ఏం చేయాలి, నెంబర్ తెచ్చుకోవాలంటే ఏం పెట్టుకుంటే సరిపోయింది. ఆ పైన ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి. మనం తీసుకున్న నెంబర్ 2 డిజిట్ నెంబర్ అయితే మనకు తెలుసు 2 పెట్టుకున్నాం. అదే మనం కంప్యూటర్లో మనం ఎంత నెంబర్ తీసుకుంటున్నామో తెలియదు. ఏ నెంబర్ తీసుకున్నా కానీ దానికి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ పవర్ పెట్టాలంటే ఏ నెంబర్ని పెట్టుకున్నాను నేను, ఏ నెంబర్ని పెట్టుకున్నాను, నేను తీసుకున్న నెంబర్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో దాన్ని పవర్ రూపంలో పెట్టుకున్నాను. అలా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్టెప్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న నెంబర్ యొక్క లెంత్ ఎంతో చూడాలన్నమాట. అందుకోసం లెంత్ అని పెట్టుకున్నాను అనమాట. లెంత్ అని ఈక్వల్ టు అంటే ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే నంబర్ అని పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న నెంబర్ యొక్క లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుందంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏంటిది, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని ఏం చేస్తానంటే మనం స్ట్రింగ్తో డీల్ చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్ని ఇదేంటి తర్వాత చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను అనమాట. నేనేం చేద్దామంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. రిజల్ట్ అని తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. మనం తీసుకున్న నెంబర్ ఏంటి, మనం తీసుకున్న నెంబర్లో ఫస్ట్ డిజిట్ తెలియాలన్నమాట. ఆ నెంబర్ తెలియాలంటే ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్లో ఫస్ట్ డిజిట్ ఏదైతే తెచ్చుకోవాలనుకున్నాం అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఐ అని పెట్టాలి. ఆ ఐ అనే నెంబర్ని మనం ఏం చేయాలి, పవర్ చేయాలన్నమాట. పవర్ చేయాలంటే ఏం చేయాలి, డబల్ ఆస్టరిస్క్ పెట్టాలి. తర్వాత ఏ నెంబర్ని పెట్టుకోవాలి మనము, అక్కడ ఏ నెంబర్ని పెట్టుకోవాలి, ఏ నెంబర్ని పెట్టుకోవాలి, మనము ఏ నెంబర్ని పెట్టుకోవాలి, మనం పవర్లో దేన్ని పెట్టుకోవాలి, లెంత్ని పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ లెంత్ అని పెట్టాను అనమాట. ఓకే, లెంత్ అని పెట్టాను. లెంత్ అని పెట్టి అప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఏమైందని చూద్దామని నేను ఏం చేద్దంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని పెట్టాను. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. యా, అప్పుడు నాకేమైందంటే ఐ ఇంటూ ఏమైందంటే ఆ మొత్తం చేస్తే నాకేమైందంటే అసలు రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఇక్కడే మీరు ఎర్రర్ కనుక చూస్తే మీకు అర్థమైపోవాలన్నమాట. ఏమని ఇచ్చారు, టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అంటే మనం రాసిన కోడ్లు అంట 7th లైన్ అనేది తప్పు ఉందంట. అది ఏంటిదంటే ఒక టైప్ ఎర్రర్ అంట. అయితే ఫర్ ఏంటంటే డబుల్ ఆస్టరిస్క్ ఆర్ పవర్ ఆఫ్ స్ట్రింగ్ అంటే మనం ఏం చేశాడు అంటే అక్కడ ఒక ఎర్రర్ ఇచ్చాడు. ఏంటి ఆ ఎర్రర్, వసంత ప్రాక్టీస్ చేస్తున్నావు కదా రోజు, ఆ ఎర్రర్ ఏంటి, ఏమొచ్చిందంటే మనం చేసిన లెంత్ ఏదైతే ఉందో ఇక నేనేం చేశానంటే పవర్ చేద్దామని అనుకున్నాను. అలా చేసేటప్పుడు నేనేం చేశానంటే ఐ అనే వేరియబుల్లో వచ్చింది స్ట్రింగ్ రూపంలో ఉంది. లెంత్లో ఉన్నది ఏమిటంటే లెంత్ రూపంలో ఉంది, ఇంటీజర్ రూపంలో ఉంది. అందుకని నేను ఇక్కడ ఏం చేయలేకపోయానంటే పవర్ అనేది అప్లై చేయలేకపోయాను. అందుకోసం మనం ఏం చేయాలంటే దాన్ని వేరొక మెథడ్లోకి మార్చాలన్నమాట. అలా మార్చాలి అంటే ఏం చేద్దామంటే ఇంటీజర్లోకి మారుతాం పవర్ చేయాలంటే. అందుకోసం ఐ ముందర నేను ఏం చేశాను, అప్పుడు పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. ఏమైంది, ఇప్పుడు చూడు ఏమైంది, ఆ లూప్ అనేది ఏమొచ్చిందో నాకు తెలియదు అనమాట. సో అక్కడ ఏం జరిగింది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఏమవుతుంది, పవర్ అయిపోతుంది. ఓకేనా, ఓకేనా, అంటే ఇలా ఎక్స్పాండ్ అవుతుందా లేదనేది చూసుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా, అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని తెచ్చుకొని దాన్ని నేను చేశాను, డబుల్ ఆస్టరిస్క్ చేసేసి దాన్ని ఏం చేశాను, లెంత్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నాకేమైందంటే ప్రతి డిజిట్ కూడా నాకేమైందంటే ఇలా ఇలా ఏమైపోయింది, దాంట్లో ఉన్న ప్రతి డిజిట్ కూడా నాకేమైపోయింది, ఏమైపోయింది, మనం తీసుకున్న నెంబర్లో ఉన్న ప్రతి డిజిట్ కూడా నాకు ఏమైపోయింది అంటే
ఏమైపోయింది, ఒక్కొక్క డిజిట్ ఏమైందంటే పవర్ అయిపోవడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా చేయడం ఎవరికైనా డౌట్ ఉండదు. లేదు అనుకో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ ఇంకో స్టెప్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ ఐఎన్ తీసుకున్నాను, మనకు ఐఎన్ వేరియబుల్ ఎలా వస్తుంది స్ట్రింగ్ రూపంలో వస్తుంది. దాన్ని ఏం చేస్తానంటే ఇంటీజర్ రూపంలోకి మారుస్తున్నాను అనుకుని ఇంత ఐఎన్ పెట్టాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. రిజల్ట్ ఆ రిజల్ట్ అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే మనం పవర్ కట్ చేయాల్సింది ఫస్ట్ ఈచ్ అండర్స్కోర్ పవర్, అంటే మనం తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా నేను పవర్ చేస్తున్నాను. అలా చేయాలి అంటే ఏం చేశానంటే ఐఎన్ఏ వేరియబుల్ రాశాను, దాని పక్కన డబుల్ ఆస్టరిస్క్ పెట్టాను. తర్వాత నేను ఏం చేసింది దేంతో పవర్ చేద్దాం అనుకున్నాను, లెంత్తో పవర్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే లెంత్ ఇచ్చాను అనమాట. ఓకేదా, ఇప్పుడు తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే లెంత్ తీసుకున్నానో ఆ లెంత్ ఒక్కొక్కటి పవర్ అయిపోయింది కదా. ఫస్ట్ క్యారెక్టర్ నేను ఏం చేశానంటే పవర్ చేశాను. అలా నేను ఏం చేశాను సెకండ్ క్యారెక్టర్ని కూడా పవర్ చేసేసాను. తర్వాత అలాంటి ఎన్నికే ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ని పవర్ చేయాలంటే లూప్ ఏం చేసింది, ఫస్ట్ ఏం చేసింది లూపు ఏం చేసింది, మనం తీసుకున్న ఈ లైన్ ఏంటిది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేసిందంటే ఐఎన్ఏ వేరియబుల్లో స్టోర్ చేసింది. అలా ఏమైంది, మనం తీసుకున్న నెంబర్ ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ రిపీట్ అవుతా ఉంది. అలా రిపీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో నేనేం చేశాను, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నాను టీచర్గా మార్చమని చెప్పాను. మారిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, మనం తీసుకున్న నెంబర్లో ఈచ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రతిదాన్ని కూడా నేను ఏం చేయమని అంటే పవర్ చేయమన్నాను. అలా చేయాలి అంటే రూల్ ఏం రాస్తాం, రాసేసి డబుల్ ఆస్టరిస్క్ పెట్టి మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని అయితే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని నేను అప్లై చేస్తాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు ప్రతి డిజిట్ కూడా నాకు ఏమైందని చెప్పాను, పవర్ అయిపోవడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వచ్చిన ప్రతి డిజిట్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే స్టోర్ చేసుకున్నాను. అందుకొని సమ్ అని తీసేసుకొని సమ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఏం చేశానంటే సమ్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాను కదా, సమ్కి ప్లస్ నేను ఏం చేశానంటే ఒక్కొక్క డిజిట్ని పవర్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని తీసుకొచ్చి కలుపుతున్నాను అన్నమాట. కలిపేసాను. ఆ తర్వాత ఏం చేద్దాం ప్రింట్ అని కొడదాం. అప్పుడు ఏమైందో చూద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ సమ్ అని పెట్టాను. ఏమైంది మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ మొత్తం కూడా ఏమవుతుంది పవర్ అయిపోవడం అనేది జరిగిపోతా ఉందన్నమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే 24 తీసేసుకుని దాన్ని ఏం చేశాను, దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ను కూడా ఏం చేశానంటే పవర్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రతి క్యారెక్టర్ నేను ఏం చేశాను పవర్ అనేది చేశాను. ఆ పవర్ చేసిన తర్వాత ఏం చేశాను, ప్రతి క్యారెక్టర్ను కూడా నేను ఏం చేశాను సమ్ అనేది చేశాను అనమాట. వచ్చిన ప్రతి రిజల్ట్ను కూడా అలా చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే, అవుట్పుట్ అంటే చివరి లైన్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న కండిషన్ అనేది ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ స్పేసెస్లో తీసుకున్నాం కాబట్టి అప్పుడు మనకు వచ్చే సిరీస్ అంతా కూడా ఏమవుతుందంటే లూప్లో ఉన్న ప్రతి రోని సాల్వ్ చేస్తే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ మాత్రం మనకి ఏం చేస్తుందంటే షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అర్థమైందా? అలానే లూప్లో రెండో లైన్ కనుక అనుకో దానికి సంబంధించిన ఆన్సర్ అంతా కూడా ఏమైంది అంటే మనం రాసిన కండిషన్ అన్నిటికి సంబంధించిన ఆన్సర్ని సెకండ్ లైన్లో చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఉన్న స్పేసెస్ని తీసుకెళ్ళేసేసి మనం ఇక్కడ కనుక పెట్టేసేసామనుకో అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే సింగిల్ లైన్ ఆఫ్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. మనం 24 అనేది తీసుకున్నాం అనుకో దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా పవర్ చేసేసి వచ్చిన ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేసి అంటే ఎడిషన్ అనేది చేసేసి అనుకో అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 20 అనేది వస్తుంది అంట. కావాలంటే 20 అనే నెంబర్ తీసుకుని అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదని చెక్ చేస్తే మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 20 అనేది కదా వచ్చేది. అంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఆ నెంబర్లో ఉన్న ఒక డిజిట్ని తీసుకొని దానిలో మనం తీసుకున్న నెంబర్లో ఉన్న టోటల్ క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్ని పవర్ కనుక చేసేసి వచ్చిన మనం తీసుకున్న నెంబర్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేశారంటే స్ప్లిట్ చేసేసుకొని ప్రతిదాన్ని కూడా ఏం చేశారంటే అలా పవర్ చేసేసి ప్రతిదాన్ని కూడా ఎడిషన్ చేస్తే వచ్చిన ఆన్సరు మనం తీసుకున్న నంబరు రెండు కూడా సమానం అయితే దాన్ని ఏమంటారంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారన్నమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తారంటే కోడ్ని ఇలా రాస్తారనమాట. అలా రాసిన తర్వాత ఆ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కండిషన్ రాయాలన్నమాట. ఏం చేయాలంటే ఇఫ్ మనం తీసుకున్న నెంబర్ అనేది ఏం కావాలి, మనం తీసుకున్న నెంబరు సమ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి
మనం తీసుకున్న నంబర్ అవ్వాలన్నమాట. నంబర్ అంటే నేనేం తీసుకున్నాను, ఇంటీజర్ రూపంలో తీసుకున్నాను కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఓకేనా? ఓకే. అంటే మనం తీసుకున్న సారీ ఇంట్ ఆఫ్ నంబర్ అని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే ఫోన్ని ఏం చేశాను కాల్ పెట్టేసేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అంటే మనం తీసుకున్న నంబర్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని సమ్ చేసానుకో, ఆ సమ్ చేసింది ఏం అవ్వాలి అంటే మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయింది అంటే దాన్ని ఏమంటారంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారు. ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? అదే కాదు అనుకో మనం తీసుకున్న నంబరు, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎల్స్ స్టేట్మెంట్ రాసి అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇక్కడ ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే నాట్ యాన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని పెట్టేసాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అలా నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, ఆ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదు చెప్పాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే దీన్ని సాల్వ్ అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సపోజ్ ఇంకో వేరే నెంబర్ తీసుకున్నాము, 69 తీసుకున్నాం, 178 అని తీసుకున్నాను. అది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెక్ చేయాలి. అప్పుడు నేను ఏం చేశాను చూడు. సో నేను చేశాను ఏమైంది నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. అలానే 7 అని తీసుకున్నాను. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంట. అలా నేను ఏం చేశానంటే 54748 అని తీసుకున్నాను. అదేంటిది ఆమ్స్ట్రాంగ్ నెంబర్. కావాలంటే చూడండి 54748 అని తీసుకుంటే దాంట్లో ఉన్న డిజిట్స్ ఎంతో, దాంట్లో డిజిట్స్ ఎన్ని 5 4 7 8 అంటే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని 5 కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 అని తీసుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెప్పాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్తో ఏం చేయాలంటే పవర్ చేయాలి. తర్వాత సెకండ్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్తో పవర్ చేయాలి. తర్వాత తర్వాత డిజిట్ తీసుకోవాలి. అట్లా ఏం చేయాలి, మనం తీసుకున్న నంబర్లో ఉన్న ప్రతి డిజిట్ని కూడా ఏం చేయాలంటే ఈచ్ డిజిట్ని కూడా ఏం చేయాలంటే దాంట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏం చేయాలంటే పవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వచ్చిన ప్రతిదాన్ని కూడా ఏం చేయాలంటే ప్రతి డిజిట్ ఆన్సర్ని కూడా ఏం చేయాలంటే ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయడాన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటారు. అంటే మనం తీసుకున్న నంబర్లో సమ్ కనుక చేసేసుకున్నాం ప్రతి డిజిట్ని, అప్పుడు నాకు ఎంత వస్తుందంటే 54748 అనేది వస్తుంది. మనం తీసుకునే నెంబర్ కూడా ఎంత 54748 కదా. అంటే సమ్ ఆఫ్ ద ఆల్ పవర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ని పవర్ చేస్తే ఎంతైతే వచ్చిందో మనం తీసుకున్న నెంబర్ కూడా అదే వాల్యూ కనుక వచ్చింది అనుకో దాన్ని ఏమంటారంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారు. అలా కోడ్ రాయాలంటే ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే కంప్లీట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎందుకంటే ఇది రెగ్యులర్గా అడిగే వన్ ఆఫ్ ద టికెట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, సతీష్, డూ యూ హ్యావ్ No, ఎనీ sir. డౌట్స్? No, sir. అర్థమైందంటే No, ఇది వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఎందుకంటే గూగుల్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఎవరైనా సరే అడిగేటప్పుడు మనల్ని ఏమడుగుతారంటే గివెన్ నెంబర్ అయితే ఆప్షన్ నెంబరా కాదా అని చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే మనం ఈ టైప్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు మాత్రం మనం ఏం చేస్తారంటే మనం ప్లేస్మెంట్ అనేది తీసుకుంటారనమాట. అలా కాకుండా మనం స్టార్టింగ్లో రాసిన చూడండి, అలా కనుక రాసేసామనుకో అప్పుడు మనకి ఏం చేస్తారంటే మన ప్లేస్మెంట్లో తీసుకోరన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న 2 డిజిట్ నెంబర్కి మాత్రమే అది కోడ్ అప్లై అవుతుంది. లేదా నువ్వు రాసే కోడ్ 3 డిజిట్ నెంబర్ అయితేనే అప్లై అయిపోయింది. అదే నువ్వు తీసుకున్న నెంబర్ 4 డిజిట్ నెంబర్ అయితే నీకు ఏమైందంటే అది అప్లై అయిపోయింది. అంతేగాని ఏ డిజిట్ నెంబర్ తీసుకున్నా కానీ దానికి అప్లై అవ్వాలి అంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం వల్ల మాత్రం ఏమైందంటే ఇష్యూ అవ్వడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం.
ఈ డిఫాల్ట్ వాల్యూస్ కూడా అందరికి అర్థమైనట్టే కదా. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే ఒక పాసింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, అంటే మనం ఏదైనా సరే ఒక ఆర్గ్యుమెంట్ పొజిషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ని కనుక తీసుకెళ్ళి పాస్ చేశానుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. అసలు నాకు ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అనమాట. అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు ఒక్కసారి ఏం చేద్దామంటే దాని గురించి తెలుసుకొని మనం ఏం చేద్దామంటే ఈ ఆర్గ్యుమెంట్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనేది పాస్ చేస్తే దాని కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే ఒకే ఒక కాన్సెప్ట్ని ఈరోజు సెషన్లో నేర్చేసుకుని మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ నేను చేశాను. ఓకే, అలానే దాంట్లో ఏంటి అనేది చూద్దాం. మ్యూటబుల్ అంటే ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. మ్యూటబుల్ అంటే ఏంటిది వసంత, వాట్ డూ మీన్ బై మ్యూటబుల్? మనం ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో, దాంట్లో మనం చేంజెస్ కనుక చేయగలిగామంటే దాన్ని ఏమంటారంటే మ్యూటబుల్ అని పిలుస్తారు. మనం ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేదనుకో దాన్ని ఏమంటారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారని మనం నేర్చుకున్నాం. అంటే ఒక లిస్ట్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ లిస్టులో ఏమున్నాయంటే ఐటమ్స్ ఉన్నాయి కదా. ఒక లిస్ట్ తీసుకున్నాను, ఏముంది 1, 2, 3 అని ఉన్నాయి అన్నమాట లిస్ట్ ఐటమ్స్. దీంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, సెకండ్ ఐటమ్ 2 అనే ఐటమ్ని తీసేసేసి నేను ఏం చేశాను అంటే దీని పొజిషన్లో 10 అని పెట్టాను. అలా పెట్టవచ్చా పెట్టలేము? అంటే ఏదైనా ఒక వాల్యూకి రిలేటెడ్గా ఉన్న ఒక డేటా టైప్ని కనుక తీసుకున్నాం, ఒక లిస్ట్ అనేది, స్ట్రింగ్ అనేది, ఇంటీజర్, వీటిని కూడా ఏమంటారంటే డేటా టైప్స్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక డేటా టైప్కి సంబంధించిన ఒక వాల్యూ కనుక తీసుకున్నాం అనుకో, ఆ వాల్యూలో ఉన్న పొజిషన్ని కనుక రీప్లేస్ కనుక చేయగలిగామనుకో దాన్ని ఏమంటారంటే మ్యూటబుల్ అని పిలుస్తారు అనమాట. సపోజ్ దట్ నేను ఏం చెప్పంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఏమి తీసుకున్నాను అంటే హరి అని తీసుకున్నాను. ఆ హరి అని ఏదైతే తీసుకున్నానో దాంట్లో నేనేం చేస్తుంటే ఏ అనే క్యారెక్టర్ తీసేసేసి ఇక్కడ నేనేం చేద్దాం అంటే ఏ అనే క్యారెక్టర్ని తీసేసి నేనేం చేయాలనుకున్నా అంటే నేను ఎక్స్ అని పెట్టాలనుకున్నాను. అలా పెట్టాలంటే పెట్టగలను పైథాన్లో. అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని, ఏదైనా ఒక క్యారెక్టర్ని తీసేసి వేరొక క్యారెక్టర్తో రీప్లేస్ అనేది చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. అలా చేయాలి అంటే మనం చేయలేమన్నమాట. అలా చేయలేము అంటే దాన్ని ఏమంటారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారన్నమాట. అంటే ఏదైనా ఒక ఇమ్యూటబుల్ వాల్యూ ఏదన్నా ఉంది అనుకో, ఆ వాల్యూని తీసుకొచ్చేసేసి మన ఆర్గ్యుమెంట్లో కనుక పాస్ చేస్తే అప్పుడు కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దానికోసం నేను ఏం చేసినంటే ఒక కండిషన్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాంట్లో ఉన్న కోడ్ ఎలా ఉంది అనేది చూద్దాం అనమాట. దానికోసం నా దగ్గర ఏముందంటే డిఈఎఫ్ అని పెట్టేసి ఇంక్రిమెంట్ ఆఫ్ అని పెట్టి ఇంక్రిమెంట్ అని ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అంటే నాకు ఏం చేశాడు ఈ కోడ్లో ఒక ఫంక్షన్ అనేది ఇచ్చాడు. ఆ ఫంక్షన్ కింద ఏం చేశాడు ఒక ప్రోగ్రామ్ అనేది రాశాడు. దాంట్లో ఏం చేశాడు ఫంక్షన్ కాల్ అనేది చేసేసాడు అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే కోడ్ మీరు చూస్తున్నారో ఈ కోడ్ అనేది దేనికి రిలేటెడ్ కోడ్ అంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉన్న ఒక కోడ్ అని నాకు అర్థమైంది. దట్ అంటే నాకు ఫంక్షన్స్ అనేది నాకు వచ్చు కాబట్టి బాగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కోడ్ని బాగా రీడ్ చేసేద్దాం. దాంట్లో ఏముంది డిఈఎఫ్ అని ఉంది. అంటే ఫస్ట్ నాకు ఏం చేశారు, ఫస్ట్ ఉన్నది ఏంటి ఏంటిది డిఫైనింగ్ ఏ ఫంక్షన్, అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాడు. అలా డిఫైన్ చేయాలంటే స్టార్టింగ్ కీవర్డ్ డిఈఎఫ్ అని పెట్టాడు. తర్వాత ఉన్న కంటెంట్ని ఏమని పిలుస్తారు, ఇంక్రిమెంట్ అని రాశాడు. దాన్ని ఏమని పిలుస్తారు మన వసంత? ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ నేమ్ ఏమనిందంటే ఇంక్రిమెంట్ అని ఉందన్నమాట. తర్వాత ఏముందంటే రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి అనమాట. దాంట్లో నాకేముంది ఏ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉందన్నమాట. తర్వాత ఏముందంటే డబల్ చుక్కలు అనమాట, కాలన్ అనేది ఉంది. ఆ తర్వాత ఏముంది ఫంక్షనల్ బ్లాక్ అనేది ఉంది. ఆ ఫంక్షనల్ బ్లాక్లో కోడ్ ఏముంది ఏ ప్లస్ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఒక ఆపరేటర్ దగ్గర ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రెండు కనుక పక్క పక్కన ఉన్నాయి అనుకో రెండు ఆపరేటర్లు, దాన్ని ఏమని పిలుస్తారు
అంటే దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారని మా అమ్మాయి చెప్పింది కదా. అంటే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ అనేది ఆపరేటర్ చెప్పారు. దాని పక్కన ఏం రాస్తారంటే 1 అని పెట్టారు. అంటే నాకు ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే ఏ అనేది a=a+1 అని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏం చేశారంటే ఒక ఫంక్షన్లో ఏం చేశారంటే స్టోర్ చేసేసారనమాట. ఓకే, ఆ ఫంక్షన్లో నాకు ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉందా, లేదు. సరే అదేం తర్వాత చూద్దాం. తర్వాత నాకేముందంటే కోడ్ ఉంది, a=int of అని ఉంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని రాసేసాడనమాట. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాడనమాట. వాట్ విల్ బి ద అవుట్పుట్, ఇన్పుట్లో నేను ఏం చేశానంటే 5 అని పెట్టాను. ఇలా కనుక ఒక కోడ్ కనుక ఉందనుకో, మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నారు ఫంక్షన్స్లో, అప్పుడు అవుట్పుట్ అనేది ఏం ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవ్వచ్చు. అప్పుడు నాకు ఏమని వస్తుందంటే అవుట్పుట్ 5 అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఎందువల్ల ఏంటి అనేది దాని గురించి మనం ఏం చెప్తుంటే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి చిన్నగా చూసుకుంటే వెళ్ళిపోతాం. దానికోసం నా దగ్గర ఉన్న ఫంక్షన్ రాస్తాం. నా దగ్గర ఉన్న కోడ్ ఏంది, డిఈఎఫ్ అని ఉంది. తర్వాత నాకేముంది, ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అని ఉందన్నమాట. హాఫ్ అని పెట్టి ఇప్పుడు నాకేముందంటే ఏ అని ఒకటి ఉందన్నమాట. అంటే ఏంటి ఏమని చెప్తే దాన్ని ఆర్గ్యుమెంట్ అని తర్వాత కాల్ పెట్టి నాకు ఒక ఫంక్షన్ కాల్ ఉంది. అది ఎలా ఉందంటే దాంట్లో ఏముంది కాంపౌండ్ ఆపరేటర్ అనేది ఉంది. దాని పక్కన ఏముందంటే ఒక నెంబర్ ఉందన్నమాట 1 అని. తర్వాత నాకేముందంటే నార్మల్గా ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ అనేది ఏముందంటే ఏ అని ఒక వేరియబుల్ రాశారు. దాంట్లో వాల్యూ అనేది ఇచ్చామనంటే టీచర్గా తీసుకోమన్నాడు. ఆ వాల్యూ ఎక్కడ నుంచి తీసుకోమన్నారంటే ఈ టిప్ నుంచి తీసుకోమన్నారు. తర్వాత నాకు ఏం చేసేయమన్నారంటే ఇంక్రిమెంట్ ఏం చేశానంటే ఒక ఫంక్షన్ కాల్ అనేది చేశారు. ఆ ఫంక్షన్ కాల్లో ఏం చేశారంటే ఏ అని పెట్టాడనమాట. తర్వాత నాకు ఏం చేశారంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాడనమాట. అప్పుడు ఇన్పుట్లోకి వెళ్ళి నేను ఒక నెంబర్ ఎంత ఇచ్చాను, 5 అని ఇచ్చాను. 5 అని ఇస్తే అవుట్పుట్ నాకు ఎంత రావచ్చు, 6 అనేది రావచ్చా, లేకపోతే 7 రావచ్చా, లేకపోతే 5 రావచ్చు. ఏమని రావచ్చు. ఎంత అనేది వచ్చిందంటే 5 అనేది వచ్చింది. వై, ఇందువల్ల నాకు అవుట్పుట్ 5 అనేది వచ్చింది అనే దాని గురించి చూద్దాం అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ కనుక తీసుకెళ్ళేసేసి ఈ ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ ఏ, ఇక్కడ ప్రింట్ ఏ అని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినాను. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తర్వాత ఇక్కడ పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు. ఇప్పుడేం రావచ్చు. ఏమైంది, 6 ఎందుకు వచ్చింది. వసంత, ఈజ్ ఇట్ ఆడబుల్. తెలుసా తెలీదా నేను ఏమన్నా. ఇక్కడ నేనేం క్రియేట్ చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ నేనేం పెట్టాను, ఫంక్షన్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం పెట్టాను, ప్రింట్ స్టేట్మెంట్ అనేది పెట్టాను. నేను ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేశాను. దాంట్లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉందా. పైన చూపిస్తున్న 2 లైన్ని ఫంక్షన్ అంటారు. కింద చూపించిన దాన్ని ఏమంటారంటే అవుటర్ ఫంక్షన్ అంటారు. ఇన్నర్ ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉందా.
లేదు కదా. ఇన్నర్ స్టేట్మెంట్లో ఒక ఫంక్షన్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ అనేది లేదు అనుకో, అప్పుడు మనకి ఏమవ్వాలి, ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్దని చెప్పానా? అవ్వదు కదా. అంటే ఒక ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది లేదు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే మనకి ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట ఫంక్షన్ కాల్లో. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పాను, రిటర్నింగ్ ఏ వాల్యూ. అంటే మనం తీసుకున్న ఏదైతే ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని ఏం చేయాలంటే రిటర్న్ చేయాలన్నమాట. అలా రిటర్న్ చేయాలంటే దానికోసం మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? అప్పుడు ఏం చేస్తున్నాను, రిటర్న్ అని పెట్టి దాని పక్కన ఏ అనే వేరియబుల్, అంటే దాంట్లో మనం తీసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ బ్లాక్లో ఉన్న వేరియబుల్ ఏంటంటే ఏ అనేది, కాబట్టి ఏ అనేది అక్కడ పెట్టాలన్నమాట. అలా పెట్టినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఫంక్షన్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్ కాల్ చేశాను. ఆ ఫంక్షన్ కాల్ ఏమని చేశాను ఇక్కడ చూడు, ఇంక్రిమెంట్ ఆఫ్. అంటే మనం తీసుకున్న ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో నేనేం చేస్తున్నానంటే ఏ ఏ అనే వాల్యూ నేనేం చేశాను, ఏ అనే వాల్యూని తీసుకెళ్ళి దాంట్లో పాస్ చేయని చెప్పాను. ఏ అంటే నేనేం తీసుకున్నాను ఇందాక, ఏ అంటే నేనేం తీసుకున్నాను, ఏ అంటే వేరియబుల్. ఆ వేరియబుల్లో నాకేముంది 5 అనేది ఉంది కాబట్టి ఈ 5 అనేది ఏమైందంటే ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. ఫంక్షన్ హెడర్లో చెప్పింది అనమాట, ఏ అంటే ఎంత తీసుకోమన్నాడంటే అక్కడ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ ద్వారా చెప్పినట్టు ఉన్నాడు, ఆ వాల్యూ తీసుకొని ఫంక్షన్ హెడర్లోకి పంపురా అని చెప్పింది. పంపినప్పుడు ఏమైంది, ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత, ఏ ప్లస్ 1 అన్నాడు. ఏ అంటే ఎంత, 5 ప్లస్ 1 6. ఆ 6 అనేదే వచ్చింది. అప్పుడు అది ఏమన్నా ప్రింట్ అయిందా, అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉందా? అదేమైందంటే 6 అనేది ఫంక్షన్ బ్లాక్ లోపలికి ఏమైందంటే ఒక ఫంక్షన్ లోపలికి అవుట్పుట్ అనేది ఏమైందంటే 6 అనేది రావడమే జరిగింది. అంతేకాని దాంట్లో నుండి నాకు ఏమైందంటే ఫంక్షన్ లోపల ప్రింట్ అనే స్టేట్మెంట్ రాలేదనమాట. ప్రింట్ అనే స్టేట్మెంట్ రాలేదు కాబట్టి అప్పుడు ఏమైందంటే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అలా ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే ఫంక్షన్లో ఉన్న కంటెంట్ అనేది ఏమైందంటే 6 అనేదే ఉంది, బట్ అది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడానికి దాని దగ్గర పర్మిషన్ లేదు. అందువల్ల అది ఏమైందంటే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది, మనం తీసుకున్న కోడ్ అనేది ఏమైందంటే ఫంక్షన్కి అవుటర్గా ఉన్న వేరే ఒక కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఏం చేసిందంటే ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పింది అనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే ఏ అనే వేరియబుల్లో ఎంత తీసుకున్నాను నేను, 5 అని తీసుకున్నాను కాబట్టి ఏ ఈక్వల్ టు 5 అని స్టోరేజ్ అయిపోయింది. ఓకేనా. ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ చేసాం. ఫంక్షన్ కాల్ చేస్తే ఫంక్షన్లో మనం ప్రాపర్గా డిఫైన్ చేయలేదు కాబట్టి అది ఏమైందంటే ఫంక్షన్ కాల్ అనేది ఏమైంది, డినైడ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను. అంటే ఏ అనే వేరియబుల్లో ఎంత ఉంది అంటే ఏం చూస్తున్నాం అప్పుడు, 5 అనేది ఉంది అని చూస్తున్నాం కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే ప్రింట్ స్టేట్మెంట్లో అవుట్పుట్ అనేది ఎంత ప్రింట్ అయిపోయిందంటే 5 అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే. దాంతోపాటు మనం ఏం చేసామంటే ఈ సెషన్లో మనం ఏం చేసేసామంటే కంప్లీట్ అనేది చేసేసాం. పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని ఎలా పాస్ చేస్తారో నేర్చుకున్నాము, అలానే ఒక ఇమ్యూటబుల్ అనే ఆబ్జెక్ట్స్ని పాస్ చేస్తే దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ఈ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి టుమారో సెషన్లో నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.